అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాలను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరణం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి సాయి కుమార్ గత నెల 23వ తేదీ నాడు జమ్మూ కాశ్మీర్ నుండి స్వగ్రామం మరణం వచ్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికతో స్నేహం చేసి మాయమాటలతో ఆమెను వలలోకి వేసుకొని సమీపం తోటలోనికి అతనితో పాటుగా స్నేహితుడు నాగేంద్ర కుమార్తో కూడా వెళ్ళాడు. అదే సమయంలో మైనర్ బాలికను తోటలోకి రమ్మని తెలియజేశాడు. సాయి కుమార్ మాటలతో తోటలోకి వచ్చిన మైనర్ బాలికపై సాయి కుమార్ శారీరకంగా 2 సార్లు దగ్గర కావడం, అనంతరం ఆయన వెళ్ళిపోయిన తర్వాత అతని స్నేహితుడు మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అత్యాచారం చేసిన వ్యక్తితో పాటుగా బాధితురాలిపై అసభ్యకరంగా ప్రవర్తించిన మరో వ్యక్తిపై కూడా పోలీసులు పోక్సో యాక్ట్ దిశా చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలను గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్కి పంపిస్తున్నామని, ఈ కేసు దిశా చట్టం కావడంతో ఎస్పీ గారి ఆదేశం మేరకు త్వరగా దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ వేస్తామని డీఎస్పీ పాపారావు తెలియజేశారు. బోర్డోల్స ఎస్ఐ బమ్మిడి భాగ్యం, సిఐ డి రమేష్, డీఎస్పీ పాపారావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 2020 ఈ సాయి కుమారు ప్లస్ నాగేంద్ర ఎలియాస్ రాజా ప్లస్ 1 శ్రీను ముగ్గురు కూడా సేమ్ అదే తోటలోకి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు మందు తెప్పించుకొని తాగుదామనే ఉద్దేశంతో వెళ్ళారు. ఇంతలో ఈ సాయి కుమారు ఈ విక్టిమ్ అమ్మాయికి ఫోన్ చేసి తోట దగ్గర రమ్మని చెప్పాడు. ఆవిడ చెప్పిన ప్రకారం, ఆ అబ్బాయి చెప్పిన ప్రకారం ఈ అమ్మాయి తోట దగ్గరికి వెళ్ళింది. అదే అదునుగా చూసుకొని ఆ సాయి కుమారు ఈ అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి 2 టైమ్స్ ఆవిడపై సెక్సువల్గా ఇంటర్కోర్స్ చేయడం జరిగింది. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ నాగేంద్ర కుమార్ కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని కూడా సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయమని డిమాండ్ చేస్తే అయితే అమ్మాయి రిఫ్యూజ్ చేసింది. విషయం అంతున్న వాళ్ళ అన్నయ్యకి చెప్పడం, తర్వాత వాళ్ళ నాన్న కూడా చెప్పడం, ఇమీడియట్గా వాళ్ళ కుటుంబ సభ్యులు డిస్కస్ చేసి వీళ్ళిద్దరు చేసినటువంటి అకృత్యాన్ని ఇంకా చేశారనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి 10 గంటలకు బోర్జవల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా మైనర్ గర్ల్, ఆవిడ సుమారు 16 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి పోస్కో యాక్ట్ ప్రకారము కేసులు ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ భాగంగా అమ్మాయిని హాస్పిటల్ కూడా పంపించాము. ఇన్వెస్ట్ భాగంగా ముద్దాయిల్ని నిన్న మధ్యాహ్నం 5:30 గంటల ప్రాంతంలో ఇద్దరు కూడా సాయి కుమారు ప్లస్ నాగేంద్ర ఎలియాస్ రాజాను మన నగరం రైల్వే స్టేషన్ దగ్గరలో అరెస్ట్ చేశాం. నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయడాన్ని నిషేధంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. గంట స్తంభం నుండి పైడితెల్లమ్మ ఆలయం వరకు, మరలా పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన అనంతరం కమిషనర్ మాట్లాడారు. నగరంలో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నివారించి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలు, షాపుల యజమానులు సహకారం అందివ్వాలని కోరారు. మార్కెట్ ప్రాంతాల్లో చెత్త వేసినట్లయితే ఇక నుండి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్తులో తీవ్ర ప్రమాదం పొంచి ఉందన్న విషయం గ్రహించాలన్నారు. భూగర్భంలో కలవకుండా ఉండిపోవడం వల్ల ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కావున ఇకనైనా ప్లాస్టిక్ సంచులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు వినియోగాన్ని తగ్గించుకొని పూర్తిగా నిర్మూలించే దిశగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య పర్యవేక్షకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ర్యాలీకి ముందుగా స్థానిక గాంధీ పార్కులో సంపూర్ణ పారిశుద్ధ్యానికి చేపట్టాల్సిన చర్యలపై వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం కూడా ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడ పడితే అక్కడ మనకి ప్లాస్టిక్ వేస్తున్నారు. అదేవిధంగా ఇంకా కర్రీ పాయింట్స్లో ఇంకా ప్లాస్టిక్ కూడా వాడుతున్నారు. మేము ఇప్పుడు ఈరోజు ఏ విధంగా అయితే ర్యాలీ చేస్తున్నామో అదేవిధంగా ఈ ప్లాస్టిక్ మీద కూడా ఇక మీదట ప్రతి షాపు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా ప్లాస్టిక్ అమ్ముతూ కనబడినట్లయితే దాన్ని సీజ్ చేసి వాళ్ళ మీద కోర్టుకి ద్వారా ప్రాసిక్యూషన్ కూడా చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కానీ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కానీ పాటించకపోయినట్లయితే మన పర్యావరణం చాలా కలుషితం అవుతుంది. ఈరోజు ఢిల్లీలో ఏం జరుగుతుందన్నది మీ అందరూ కూడా టీవీలో చూస్తున్నారు. అదేవిధంగా కోవిడ్ వచ్చిన తర్వాత మన అందరికీ కూడా ఈ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా బాగా పెరుగుతుంది. ఈ మన పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి అదేవిధంగా చెత్తను కూడా కాల్చకుండా చెత్తను వాహనానికి అందించి వేరు చేసి ఇచ్చినట్లయితే
ఈ పొల్యూషన్ తగ్గించుకోవడం అవుతాము. రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి వైరస్లు కూడా మనల్ని ఏమీ చేయకుండా, మనకి ఎటువంటి కాలుష్యం పూరితమైనటువంటి శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కూడా రాకుండా మనం కాపాడుకునే వాళ్ళు అవుతాము. కాబట్టి దయచేసి ప్రజలకి, ముఖ్యంగా వ్యాపార సంస్థల వారికి విజ్ఞప్తి ఏమంటే, మీరు చెత్తను ఎక్కడ పడితే అక్కడ మీ షాపుల ముందు వేయొద్దు. మీరు ఒక బ్లాక్ పాలిథిన్ కవర్లో దాని నుంచి మా వాహనానికి అందించాలి. అదేవిధంగా ప్లాస్టిక్ను కూడా మీరు దయచేసి వినియోగించొద్దు. ప్లాస్టిక్ కవర్లు కూడా మీరు అమ్మడం తగ్గించేయండి. ఇక మీదట మేము ఇన్స్పెక్షన్ చేసి పెనాల్టీస్ వేయడం కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోందని టీడీపీ నాయకులు బేబీ నాయన ఆరోపించారు. బొబ్బిలిలో ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అనే కార్యక్రమంలో బొబ్బిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్వి ఎస్కేకే రంగారావు, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు మరియు బొబ్బిలి పట్టణ తెలుగుదేశం పార్టీ పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ పేదలకు ఇల్లు ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. పేద ప్రజల పక్షాన టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరైనటువంటి లక్షలాది మందికి పట్టాలు అవనివ్వండి, టిట్కో హౌసింగ్ అవనివ్వండి, ఇతర గృహ నిర్మాణ సదుపాయాలని ఇవాళ ఈ ప్రభుత్వం నిలిపివేయడమే కాకుండా ఇవాళ పూర్తిగా సుమారు 75-80% పూర్తయినటువంటి పనులు కూడా ఈ సంవత్సరాల కాలంలో చేపట్టకుండా ఇవాళ పేద ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా నడుచుకుంటుంది. కాబట్టి మరి ఏవైతే ఇల్లు అప్పుడు మంజూరయ్యాయో తెలుగుదేశం పార్టీ హయాంలో అవన్నిటినీ కూడా మరి పేద బడుగు బలహీన వర్గాలకి చెందాలన్నటువంటి ఉద్దేశంతో మరి పార్టీ అధ్యక్షుల వారు ఈ ఉద్యమాన్ని ఇవాళతో ఆరంభించాం. తప్పకుండా మరి ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయమై ఒకవేళ మీరు పెద్దల లక్ష్మణ్ గారు చెప్పిన విధంగా మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు మమ్మల్ని ఇబ్బంది పెట్టండి తప్ప పేదోళ్ళని ఇబ్బంది పెట్టే హక్కు మీకు ఎవరు కూడా ఇవ్వలేదని నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత. సచివాలయాల పరిధిలో ఉన్న వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులందరికీ ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ జీసీ కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ నుంచి పౌర సరఫరాల శాఖ ఉన్నత స్థాయి అధికారుల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన వివరాలను జేసీ వారికి వివరించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ లబ్ధిదారులకు రేషన్ని డోర్ డెలివరీ చేయడానికి వాహనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. లబ్ధిదారులకి రేషన్ షాప్ సచివాలయానికి అనుసంధానం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. లబ్ధిదారుడికి కార్డు ఒక ఊరిలో ఉండి వేరొక ఊరిలో రేషన్ తీసుకోవడానికి వీలు కల్పించే నేపథ్యంలో అటువంటి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిఎస్ఓ పాపారావు కూడా పాల్గొన్నారు. గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెక్రటేరియట్ వ్యవస్థ వచ్చిన తర్వాత అది వార్డు సెక్రటేరియట్ లేకపోతే గ్రామాల్లో విలేజ్ సెక్రటేరియట్ వచ్చిన తర్వాత ప్రజలకి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు, సర్వీసెస్ని డోర్ డెలివరీ చేసేటటువంటి విధంగా వాలంటరీ వ్యవస్థను కూడా పెట్టారు. ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థని ఈ సచివాలయాలని ఉపయోగంలో తెచ్చుకుంటూ ఈ రైస్ ఏదైతే మనం ఎఫ్పి షాపుల ద్వారా ఇప్పటి వరకు డెలివర్ చేస్తూ ఉన్నామో అది డోర్ డెలివరీ చేసేటటువంటి విధంగా వాహనాలని కూడా తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ల తర్వాత వాళ్ళపైన సచివాలయాలు ఉన్నాయి. ఒక గ్రామంలో 1-2 సచివాలయాలు ఉండొచ్చు, సెక్రటేరియట్స్, అలాగే 1-2 ఎఫ్పి షాప్స్ ఉండొచ్చు. ఇప్పుడు చేసేటటువంటి ఈ యొక్క వాహనాల ద్వారా ఇంటింటికి బియ్యాన్ని తీసుకెళ్ళి మరి వాళ్ళకి అందించేటటువంటి క్రమంలో ప్రతి రేషన్ రైస్ కార్డుదారుడు తన యొక్క సచివాలయానికి కరెక్ట్గా మ్యాప్ అయ్యాడా లేదా, ప్రతి సచివాలయము కరెక్ట్గా ఆ యొక్క ఎఫ్పి షాప్కి మ్యాప్ అయిందా లేదా అనేటటువంటిది ఒకసారి వెరిఫై చేసుకొని, అది జరగాలంటే కార్డుదారుడు, సెక్రటేరియట్టు,
ఎఫ్పి షాపు మ్యాపింగ్ కరెక్ట్గా జరగాలి. తద్వారా ఈ యొక్క వాహనం సాఫీగా వెళ్ళి డెలివరీ చేయగలదు. ఈ ఎక్సర్సైజ్ని బుధవారం లోపల మరి చేయమన్నారు. మనకున్నటువంటి ఇంచుమించుగా 7 లక్షల కార్డులకి వివరాలన్నీ కూడా ఇప్పుడు వాలంటీర్లు, విఆర్ఓలు ఈ 3-4 రోజుల్లో సరిచేస్తే కనుక యాప్లో మనకి ఎప్పుడైతే ఈ యొక్క వాహనాల ద్వారా ఈ యొక్క బియ్యాన్ని సరఫరా చేయాలని అనుకుంటూ ఉన్నారో అది సవ్యంగా సక్రమంగా మన యొక్క విజయనగరం జిల్లాలో జరుగుద్ది. అనుమానం పెనుభూతంగా మారి ఓ భర్త తన భార్యపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలు పాలయ్యింది. వివరాలకు వెళ్తే బొబ్బిలి మండలం కోమటపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న పోస్టు అప్పారావు, పోస్టు ఉమా వీరికి 2 ఆడపిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల నుండి భార్య ఉమపై భర్త అప్పారావుకు అనుమానం ఉండడంతో భార్యాభర్తల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. భార్యాభర్తలు గీత కార్మికులు అవడంతో వాళ్ళ దినసరి కూలీగా తాటి చెట్లు కమ్ములు కొట్టుకోవడానికి తోటలోకి వెళ్తున్నారు. అక్కడ ఆ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కత్తితో ఆమెపై దాడి చేశాడు. వెంటనే భార్య ఉమ తప్పించుకోవడం వలన మొహంపై చెంప మీద బలమైన గాయాలయ్యాయి. వెంటనే రక్తం కారుతుండడంతో ఆ దెబ్బకి చెయ్య అడ్డు పెట్టుకుని పారిపోయింది ఆవిడ. వెంటనే స్థానికులు పోలీసులకు 108కి ఫోన్ చేశారు. స్థానికుల సహాయంతో గాయపడిన ఉమను బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్స్ కుట్లు వేసి మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా హాస్పిటల్కు రిఫర్ చేశారు. భర్త పోస్ట్ అప్పారావును పోలీసులు పట్టుకుని స్టేషన్కు తీసుకొచ్చి అతనిపై కేసు నమోదు చేశారు. వెల్కమ్ బ్యాక్. ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతం, ఒకప్పుడు టీడీపీ కంచుకోట అయిన విజయనగరంకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు సముచిత స్థానం దక్కింది. తొలిసారిగా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి వరించింది. రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బొబ్బిలికి చెందిన మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు నియమితులయ్యారు. అలాగే బొబ్బిలి, పార్వతీపురం, నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాల నేతలు రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్నారు. గతంలో ఉన్నవారితో ఇద్దరికీ రెండోసారి అవకాశం లభించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కమిటీలో సీనియర్లు, క్రియాశీలకంగా పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పించడంతో పార్టీ తమకు గుర్తింపు ఇచ్చినట్లు నేతలు పేర్కొంటున్నారు. అధికార ప్రతినిధిగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు నియమితులయ్యారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా రాజాంకు చెందిన కోళ్ల అప్పలనాయుడు, బొబ్బిలికి చెందిన తెంటు లక్ష్మీనాయుడు, నెల్లిమర్లకు చెందిన మహంతి చిన్నంనాయుడు, గజపతి నగరంకు చెందిన కరణం శివరామకృష్ణ, పార్వతీపురంకు బొబ్బిలి చిరంజీవులు, ఎస్కోటుకు చెందిన కోళ్ల అప్పలనాయుడు, రాంప్రసాద్ ఎన్నికయ్యారు. ఇక పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఎస్వి రమణ, కర్రోతు బంగారాజు, కిమిడి రామ్మల్లిక్ నాయుడు, టి కేశవరావుకు పదవులు దక్కాయి. జిల్లాకు అగ్రపీఠం దక్కాయి అనేది వాస్తవం. అయితే పార్టీలో పదవులు దక్కిన వారి మాట ఎలా ఉన్నా గత కొంతకాలంగా పార్టీలో క్రియాశీలక పదవులు దక్కుతాయని ఎదురు చూసిన మాజీ శాసనసభ్యులకు చొక్కెదురైంది. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉంటే ఒకలాగా, పార్టీ అధికారంలో లేకపోతే మరొకలాగా వ్యవహరిస్తారనేది విశ్లేషకులు చెబుతుంటారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి అధికార పార్టీ పెట్టే ఇబ్బందులను తట్టుకొని పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారిని ఎన్నికలలో టికెట్ల పంపిణీలో కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించడంలో కానీ చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీలో కేడర్ నాయకులు కాస్త అసంతృప్తికి లోనవుతున్నారనే వాదన వినిపోస్తుంది. స్థానిక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ మేరకు పార్టీ బలోపేతంకి కృషి చేస్తారో వేచి చూడాలి. మరి జిల్లా పునర్విభజన పనులను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పేర్కొన్నారు. జిల్లా పునర్విభజన పనులపై ఆయన ఈరోజు వారి ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ భౌతిక ఆస్తులతో పాటు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ తదితర హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సమాచారాన్ని అప్లోడ్ చేయాలని తెలియజేశారు. కొత్త జిల్లాలో ఏ మేరకు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరికరాలు అవసరం ఉంటాయో సంబంధిత సమాచారం కూడా ఇవ్వాలన్నారు. వెబ్లో నమోదు చేయడంలో ఎటువంటి సందేహాలు ఉన్నా తమను సంప్రదించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయనగరం జిల్లా వరకు భవిష్యత్తులో కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్టయితే దానికి తగిన ఏర్పాట్లు చేసే భాగంగా రెవెన్యూ డిఆర్ఓని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చైర్మన్గా నియమించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు. దానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ మొదటి సమావేశము డిఆర్ఓ ఛాంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సభ్యులందరూ కూడా హాజరయ్యారు. కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్టయితే అది పార్వతీపురం కావచ్చు, అక్కడ దానికి వివిధ ఆఫీసులు ఏవైతే ఏర్పాటు అవుతాయో వాటికి కావలసిన ఐటీ అవసరాలు తీర్చడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని కూడా మదింపు చేయడం జరిగింది. మదింపు చేసి ఐటీ అవసరాలు తీర్చడానికి గాను మొత్తం ఏ మార్పులు చేర్పులు చేయాలి అన్న అంశాల మీద క్షుణ్ణంగా చర్చ జరగడం జరిగింది. దాని మీద ఒక వారం రోజుల్లో నివేదిక ఇవ్వమని చెప్పి జిల్లా ఐటీ ఆఫీసర్ అయిన నరేంద్ర గారిని, అలాగే ఈ గవర్నెన్స్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ అయిన శ్రావణ్ని ఆదేశించడం జరిగింది. అదే రకంగా ఉన్న సభ్యులందరికీ కూడా ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ విజయనగరం, అలాగే సబ్ కలెక్టర్ ఆఫీసర్స్ వారు అందరికీ కూడా వారి వారి కేంద్రాలలో ఉన్న వివిధ ఆఫీసులు ఏర్పాటు చేయడానికి అవసరాలు ఏవైతే ఉంటాయో వెంటనే వేగంగా పంపించమని చెప్పి కోరడం జరిగింది. పేదవారికి మధ్యతరగతి కుటుంబాలకి కావాల్సింది కూడు, గూడు, గుడ్డ. వీటి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. కూడు గుడ్డకు లోటు లేకుండా జీవనం సాగిస్తున్న పేదవాడు గూడు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. ఇన్నాళ్ళు గుడిసెల్లో, అద్దె ఇళ్లలో బతికిన పేదలు సొంతింటి కళ నెరవేరబోతుందని సంబరపడిపోయారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు సామూహిక గృహప్రవేశాలు కూడా చేశారు. కానీ నేటికీ వారికి ఆ ఇళ్లను అప్పగించలేదు. మిగిలిన వారి పరిస్థితి కూడా ఇంతే. ఎప్పుడు ఇల్లు ఇస్తారో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన PMAY గృహాల పరిస్థితి ఇది. దేవుడి శాపమో వారు చేసుకున్న పాపమో కానీ సొంత గూడు కలగానే మిగిలిపోతున్నది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్లలో గృహాలు నిర్మాణం చేపట్టారు. అవన్నీ ప్రస్తుతం వివిధ దశల్లో నిలిచిపోయాయి. గతంలో దాదాపుగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. వారు చెల్లించవలసిన డబ్బులు కూడా అప్పులు చేసి మరీ కట్టారు. కానీ ఇల్లు అప్పగించలేదు గత ప్రభుత్వం. ఇదిలా ఉంటే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25% లోపు జరిగిన పనులను నిలుపుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరంలో సారిపిల్లి, సోనియానగర్, నెల్లిమర్లలో గుత్తేదారులకు బిల్లులు చెల్లింపు నిలిచిపోవడంతో పనులు మందగించాయి. సారిపిల్లిలో 70% మేర పనులు పూర్తయ్యాయి. ఇక్కడ ఇల్లు మౌలిక సదుపాయాల కల్పన దశకు వచ్చి నిలిచిపోయాయి. మౌలిక సదుపాయాల పనులు సుమారు 19.54 కోట్ల వ్యయంతో NCC కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరగాలి. ప్రస్తుతం ఇదంతా నిరుపయోగంగా ఉండడంతో పనికిరాని పిచ్చి మొక్కలు మలుస్తున్నాయి ఆ గృహాల్లో. అరకొరగా నిర్మించిన కాలువలు, రహదారులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. సోనియానగర్లో 55% వరకు, సాలూరులో 40%, పార్వతీపురంలో 50% పనులు పూర్తయ్యాయి. మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు తయారు చేసి పంపించారు. సాలూరులో 1056, పార్వతీపురంలో 768, బొబ్బిలిలో 1248 ఇళ్లు రివర్స్ టెండరింగ్కు వెళ్ళాయి. ఈ పనులను ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 14.78% దక్కించుకుంది. కరోనా నేపథ్యంలో కూలీల సమస్య తలెత్తడంతో పనులు జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల ఇటీవల లబ్ధిదారుల నుంచి ఆమోద పత్రాలను పురపాలక సంఘాల వారీగా సిబ్బంది సేకరించారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, అనర్హులకు ఇల్లు మంజూరు చేశారని వైఎస్ఆర్సీపీ కొర్రీలు పెడుతుంది. దీంతో సొంతగూడు కళ నెరవేరుతుందని అమలు చేసి అప్పులు చేసి డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు నభోదిబోమంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం చెబుతున్నట్లు అవినీతి అక్రమాలు జరిగితే విచారణ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. కానీ అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు అప్పగించడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందో అనే ప్రశ్నార్థకంగా మారింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను తొలగించి కొత్త జాబితాను అధికారులు తయారు చేస్తున్నారనేది విస్తృతంగా ప్రచారం కావడంతో తమ ఆశ అడియాశగానే మిగులుతుందని వారు మనస్తాపానికి గురవుతున్నారు. ఒక ప్రక్క అప్పులకు వడ్డీలు చెల్లించుకోలేక, మరో ప్రక్క అద్దెలు చెల్లించుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లను పేదలకు ఇవ్వకపోతే తామే పేదల పక్షాన ఉండి వారి ఇల్లు వారికి స్వాధీనం చేస్తామని వామపక్షాలు పిలుపునివ్వడం, నిన్న టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో మళ్లీ పేదలలో ఆశ చిగురిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరి తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసిన కుటుంబం వైఎస్ కుటుంబమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. జననేత పాదయాత్రకు 3 ఏళ్లు
పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఈరోజు పట్టణంలో బాలాజీ జంక్షన్ వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్రలో వారు మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను నయవంచనకు గురి చేశారన్నారు. ఇల్లు ఇప్పిస్తామని లంచాలు తీసుకొని నేడు ప్రజలపై కపట ప్రేమ ఒలకబోస్తూ ప్రజల పక్షాన మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తీసుకున్న లంచాలు ఇవ్వాల్సి వస్తుందనే భయంతో దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారని, ఈ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు. విలువలు కోల్పోతున్న రాజకీయాలకు నూతన ఒరవడి తీసుకొచ్చారన్నారు. 6 నవంబర్ 2017లో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి 13 జిల్లాలలో 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు నడిచారని, ప్రజలు బాధలు తెలుసుకున్న ఆయన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని పరిష్కరించారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే నినాదంతో పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. 2003లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గతిని మారిస్తే 2017లో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల అమలులో చరిత్ర సృష్టిస్తోందని ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తెలియజేశారు. పూర్తయిన సందర్భంగా విజయోత్సవ యాత్ర ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఆ రోజు 3 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన పాదయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మరి వాటినే మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజా మేనిఫెస్టోగా రిలీజ్ చేసి ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటిని ఈ సంవత్సర కాలంలోనే వాటిని ప్రణాళిక ప్రకారం వాటిని ప్రజల వద్దకు తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే పార్టీలు, కులాలు, మతాలు అతీతంగా అరుడా అనరుడా అనే బేస్ మీదే పథకాలన్నింటినీ ప్రజలకు చేరువ చేయడం వల్ల మొన్నటి వరకు స్తబ్దతగా ఉన్న ప్రజలు కూడా ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. రానున్న కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ప్రమాణాలు చేశారో ఆ పథకాలన్నింటినీ రానున్న కాలంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మహిళలకు ఒక అండగా, ఒక అన్నగా, ఆ ఇంటి పెద్దగా బాధ్యతని స్వీకరించి ఈ కరోనా కష్ట కాలంలో కూడా ఆ తల్లికి, ఆ ఆడబిడ్డకి బాధ్యత నాది అని చెప్తూ ఎటువంటి మన రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉన్నా సరే ఆ మహిళకు ఒక అండగా నించొని ఆమెను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ఆమె సొంత కాళ్ళ మీద తను నించునేందుకు సొంత బిజినెస్లు మొదలు పెట్టేందుకు కొన్ని కంపెనీలతో కూడా మన ప్రభుత్వం టైఅప్ అయింది. ఆ ఇంటి పెద్దగా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటేనే రేపు మన రాష్ట్ర భవిష్యత్తు సైతం మారుతుందని నమ్మి ఆ పిల్లలకు మంచి చదువులు ఇస్తూ మరి ఆ పిల్లలకు మంచి భోజనాన్ని కూడా అందిస్తూ నాడు నేడు పథకం ద్వారా, అమ్మఒడి పథకం ద్వారా, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకి మంచి ఆరోగ్యమైనటువంటి ఫుడ్ని ఇస్తూ మంచి చదువును అందిస్తూ ప్రజల కోసం నించున్న నాయకులని చెప్పొచ్చు. అవినీతికి పాల్పడకుండా మరి మీరు ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఇది సక్సెస్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్న సమయంలోనే 7 ఏడాది కాలం పూర్తి చేసుకొని ఎంతో విజయవంతంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క కుటుంబంలోని ఈ వాలంటీర్ అనేవాడు వాళ్ళ కుటుంబ సభ్యుడై నేడు ప్రతి ఒక్కరికి కూడా చాలా చేరువై ఉన్నారు. మరి ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఆ కుటుంబంలోని ఒక స్థానాన్ని సంపాదించుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబంలోని ఆ మనసులోని ఒక అంతే స్థానాన్ని సంపాదించుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నా. గత 6-7 నెలలుగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించే దిశగా ఈరోజు లోక్ అదాలత్ను నిర్వహించామని జిల్లా న్యాయ సేవా సదన్ కార్యదర్శి శ్రీ లక్ష్మీరాజ్యం పేర్కొన్నారు. వివిధ విభాగాలకు చెందిన కేసులను పరిష్కరించాలని రాష్ట్ర న్యాయ సేవా సదన్ ఆదేశాలు జారీ చేయడంతో వారి సూచనల మేరకు ఈరోజు వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా సుమారు 1200 కేసులను రాజీ చేస్తున్నామని తెలియజేశారు. కోవిడ్-19 నేపథ్యంలో 7 నెలలుగా కేసులు పెండింగ్ ఉండడంతో వాటిని రాజీ చేసే ప్రక్రియ చేపట్టామన్నారు. ఎక్సైజ్ శాఖ, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, యాక్సిడెంట్స్కు సంబంధించిన కేసులు అధిక సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కారం చేసి సాధారణ పరిస్థితులకు తీసుకొస్తామన్నారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ జరుగుతోంది. మెగా వర్చువల్ లోక్ అదాలత్ యొక్క దానికి సంబంధించి మనకి 1228 కేసులు
రిఫర్ అయ్యాయి లోక్ అదాలత్కి. ఇది మొట్టమొదటిసారిగా మెగా వర్చువల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ కరోనా వైరస్ కోవిడ్ కారణంగా చాలా కాలం బట్టి మార్చి నుంచి అన్నీ కూడా స్తంభించిపోయాయి, జనజీవనం స్తంభించిపోయింది. అలాగే కోర్టులు కూడా మొన్నటి వరకు కూడా ఏంటంటే అన్నీ కూడా ఇంటి నుంచే వర్క్ చేయమన్నారు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు 4 రోజులు బట్టి కోర్ట్స్ ఫంక్షనింగ్ అనేది తాపీగా స్టార్ట్ అయ్యింది. ఈ కోర్ట్స్ ఫంక్షనింగ్ స్టార్ట్ అయినా కూడా అన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి. అందుకనే ఏం చెప్పారంటే ఈ మార్చి నుంచి అప్పుడు గత 6-7 నెలలు బట్టి ఈ కేసులన్నీ కూడా పెండింగ్ ఉండిపోవడం వల్ల లోక్ అదాలత్ కండక్ట్ చేయమన్నారు. లోక్ అదాలత్ కండక్ట్ చేసి మ్యాక్సిమం కంపౌండబుల్ మ్యాటర్స్ ఏవైతే రాజీ పడదగ్గ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా కేసులు సెటిల్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇవి కూడా ఏంటంటే వర్చువల్గానండి. వర్చువల్గా అంటే మీ అందరికీ తెలుసు, వాట్సాప్ ద్వారా కానీ, నెట్ ద్వారా కానీ, లేదంటే బ్లూ జీన్స్ లేదా అదర్ యాప్స్ ద్వారా కూడా ఏంటంటే పార్టీస్ని, అడ్వకేట్స్ని అందులోంచే చూసి అవార్డు కూడా త్రూ యాప్ల ద్వారానే పాస్ చేయమన్నారు. ఈమెయిల్ ద్వారా అవార్డ్స్ కూడా పాస్ చేయమని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ కోవిడ్ అన్నది చాలా భయంకరమైన వ్యాధి. దీన్ని మనం ఏంటంటే ఒకరికొకరు దగ్గరగా నించోవడం వల్ల, లేదంటే పక్కన ఉండడం వల్ల ఒకరు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి వర్చువల్గా చేయమన్నారు. సో దట్ ఏంటంటే వాట్సాప్లో కానీ అదర్ నెట్ ఫెసిలిటీ ఉన్న దాన్ని బట్టి చేస్తే లోక్ అదాలత్ మ్యాటర్స్ సెటిల్ అవుతాయి. తర్వాత అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ వర్చువల్ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులు కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటంటే కేసులు కూడా వాయిదా పడకుండా ఎప్పటికప్పుడే కేసులు పరిష్కారం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటింటి రేషన్ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేసిన జేసీ కిషోర్ కుమార్. జిల్లా పునర్విభజన పనులు వేగవంతం చేయాలి. సమీక్షా సమావేశంలో డిఆర్ఓ గణపతిరావు. లోక్ అదాలత్ నిర్వహించిన న్యాయ సేవా సదన్ కార్యదర్శి రాజీయే రాజమార్గమన్న లక్ష్మీరాజ్యం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం.